అందరికీ నమస్కారం. రాశి విచారణ ఛానల్‌కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు, అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు తెలిసినట్లయితే ఒక స్త్రీ పాత కక్షలు పెట్టుకొని మీ మీద పగబట్టి మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి చేయని ప్రయత్నాలు అయితే ఉంటాయి. కానీ మీకు ఏ విధమైనటువంటి హాని అనేది దరిచేరదు. ఈరోజు మీరు చేసినటువంటి పుణ్య కార్యాలు మీ ముందుకు రావడం అంటూ జరుగుతుంది. దేవుడు మీకు అన్ని విధాలుగా సహకరిస్తారు. మీకు ఈరోజు మీ అదృష్టం అనేది మరి సహకరించే విధంగా గ్రహ నక్షత్రాలు బట్టి మీకు అదృష్టం చాలా విధాలుగా సహకరిస్తుంది. ఈరోజు కొత్త ఇల్లు, దుకాణము, వాహనం మొదలైన వాటిని కొనాలని మీరు అనుకున్నట్లయితే మీకు అలా నెరవేరుతుంది. ఇంకా ఎవరికైనా సరే డబ్బు ఇచ్చే ముందు మీరు జాగ్రత్తగా మరియు మీరు తెలివిగా ఉండాలి. ఎందుకంటే మీరు మునిగిపోయిన డబ్బు కూడా మీకు తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువ. ఈరోజు మీకోసం సంతోషంగా ఉండబోతుంది. విద్యార్థులకు విద్యతో సమస్యలు అయితే కొన్ని తగ్గిపోతాయి. ఈరోజు అధ్యయనం చేయడానికి మీరు మనసు ఉంటుంది. మరి ఈరోజు ఉద్యోగాల కోసం చూస్తున్న వ్యక్తులైతే కొన్ని శుభవార్తలు అందుకుంటారు. మీరు మీ పని ఏదైనా చాలా కాలంగా నెమ్మదిగా ఉంటే అది పూర్తయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మీ స్నేహితులతో వినోద కార్యక్రమానికి హాజరు కావచ్చు. వైవాహిక జీవితం ఆనందకరంగా ఉంటుంది. ఎందుకంటే మీకు మీ జీవిత భాగస్వామితో మంచి బంధం అనేది ఉంటుంది. మరియు మీరు ఇద్దరు ఒకరినొకరు చాలా బాగా అర్థం చేసుకుంటారు మరియు సంబంధంలో ముందుకు సాగుతారు. మీరు పాత మరియు మత కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. పాజిటివ్గా ఆలోచించడం ద్వారా మాత్రమే మీ దినచర్య మంచిగా సవ్యంగా జరిగిపోతుంది. అనేక రకాల కార్యకలాపాలలో ఉన్నా కూడా మీరు చక్కగా మీ యొక్క కార్యకలాపాలను మీరు కొనసాగిస్తారు. అయినప్పటికీ కూడా కొన్ని పరిస్థితులు మీకు అడ్డు వస్తాయి. వాటిని తొలగించుకుంటారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన కేసులో ఈరోజు మీ ప్రయత్నాల ద్వారా పరిష్కారం అనేది లభిస్తుంది. కాబట్టి మీరు ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఓర్పును ప్రదర్శించాలి. కొన్నిసార్లు మీ కృషి ఫలితం కొంత సమయం అనేది పడే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని గురించి మీరు ఈరోజు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఫలితాలు మెరుగ్గానే ఉంటాయి. నిర్లక్ష్యం మాత్రం చేయకండి. నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ పని అసంపూర్ణంగా ఉండవచ్చు. వ్యాపారాల ప్రాంతం నుండి వ్యాపార కార్యకలాపాలు చేస్తున్నప్పుడు ఏదో ఒక విషయంలో మోసం అనేది చేయబడుతుంది. ఈ రంగంలోని ఉద్యోగులు విశ్వసించకూడదు. మరి అన్ని కార్యకలాపాల్లో మీ ఉనికిని ఉంచవద్దు. ఎలాంటి అవరోధాన్ని నివారించండి. మీరు ఒక చల్లని మనసుతోటి ఉన్నటువంటి ఇంటి వ్యవస్థను ఈరోజు మీరు పొందే ప్రయత్నాలు చేయండి. పరిస్థితులను శాంతియుతంగా నిర్వహించడానికి ప్రయత్నించండి. ప్రజలతోటి సంభాషించేటప్పుడు మృదువుగా ప్రేమగా మాట్లాడండి. మీకు మేలు కలుగుతుంది. లక్కీ సంగీతం 3, లక్కీ కలర్ పగడపు. పరిహారముల కనకదుర్గమాత ఆలయ దర్శనం చేయటం మీకు శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.